అవినాష్ వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా టార్చర్ పెట్టాడో అదే విధంగా అవినాష్ వాళ్ళ నాన్నని కూడా జేడీకేడీలు టార్చర్ పెడతారు. ఆ తర్వాత అరెస్ట్ చేయబోతూ ఉండగానే కీర్తిని కిడ్నాప్ చేసినట్టు చెప్తాడు. దాంతో కోపంతో కేదార్ అవినాష్ని కొడతాడు. జేడీ అతన్ని ఆపి కీర్తి తన చేతుల్లో ఉందని తననేమి చేయొద్దని ఆపుతుంది. ఆ తర్వాత అవినాష్ జేడీకేడీలని బెదిరించడం మొదలు పెడతాడు. కేడీ అవినాష్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తేనే కీర్తిని వదిలేస్తానని చెప్తాడు. దాంతో జేడీ కోపంగా తనపై అరుస్తుంది. జేడీకేడీలకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా టైం లేదంటూ బెదిరిస్తూ ఉంటాడు. తన సిగ్నల్ ఇస్తే కీర్తి చస్తుందని మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతారు జేడీకేడీలు. జేడీకేడీలు నెక్స్ట్ టార్గెట్ ఏం చేయబోతున్నారు? అవినాష్ ఎలా తప్పించుకుంటున్నాడు? కీర్తిని వదిలేస్తాడా?